తమిళనాడులో ఒక బీజేపీ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు భారతమాత విగ్రహాన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే దాన్ని తొలగించారు ఇక్కడ లోకల్ అధికారులు. దీని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమో ఇప్పుడు దాని మీద వ్యాఖ్యలు చేసింది. యాక్చువల్లీ దాని గురించి రాహుల్ శివశంకర్ ట్వీట్ చేశారు. నేను ఆ ట్వీట్ చదువుతున్నాను. యాక్చువల్లీ షాకింగ్ దట్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు బి రిమైండెడ్ దట్ హానరింగ్ భారత్ మాత ఈజ్ నాట్ ఎ క్రైమ్ బట్ ఎ మ్యాటర్ ఆఫ్ లవ్ అండ్ ప్రైడ్. నిజంగా వాళ్ళు రాశారు అందులో, భారతమాతను గౌరవించడం అనేది ఇట్ సర్వ్స్ యాజ్ అ రిమైండర్ ఆఫ్ ద వాల్యూస్ అండ్ సాక్రిఫైసెస్ అసోసియేటెడ్ విత్ వన్స్ హెరిటేజ్. నిజంగా ఆయన రాహుల్ శివశంకర్ అన్నట్టు భారతమాత విగ్రహము ఒక పార్టీ ఆఫీస్ లోపల పెడితే దాన్ని తీయడం ఏంటి, కోర్టుకు వెళ్ళడం ఏంటి, కోర్టు రిమైండ్ చేయడం ఏంటి, భారతమాత విగ్రహం ఉండడము దాని ఇంపార్టెన్స్, భారతమాత ఒక దేశభక్తిని చూపించుకునే విషయమని కోర్టు చెప్పడం ఏంటి. అసలు నిజంగా ఇది విడ్డూరమా? ఇంత పొలిటికల్ దరిద్రం ఇంకేముంటుంది? తమిళనాడు సాయి గారు, యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఒక ఆన్సర్ కరెక్ట్, అందరికి తెలుసు. అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది విరుద్ నగర్ జరిగిందనమాట. విరుద్ నగర్ అక్కడ ఏమైందంటే ఒక బీజేపీ ఆఫీస్లో లోపల, మెయిన్ రోడ్ మీద కాదు, లోపల వాళ్ళు ఒక భారత్ మాత విగ్రహం పెట్టుకున్నారు. ఇక్కడ మన బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో తెలంగాణ తల్లి పెట్టుకున్నారు, కేసీఆర్ వస్తున్నప్పుడు పూజ చేస్తున్నారు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. వాళ్ళు వీళ్ళేం ఎక్స్క్యూజ్ యూజ్ చేశారంటే కార్పొరేషన్ వాళ్ళు, హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది స్టాచ్యూలు పెట్టకూడదు, అప్పుడు స్టాచ్యూలు పెడితే పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే స్టాచ్యూలు తీసుకోవచ్చు. అది పబ్లిక్ ప్లేస్లో అంటున్నారు. పబ్లిక్ ప్లేసెస్. నిన్న కూడా ఎవరో ఒక ట్వీట్ చేశారు, స్టాలిన్ వాళ్ళ కొడుకుది పెద్ద కటౌట్ పెట్టారు. అక్కడ కటౌట్ అసలు అలౌడ్ కాదు, కానీ ఎప్పుడు ముట్టడానికి దమ్ము లేదు వాళ్ళకి. ఏ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్కి అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్కి ముట్టడానికి దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఏమైపోతుందని, దాని మీద చేయబెడితే ఏమవుతుంది. ఇది కూడా అంతే సంగతి. అది జడ్జ్, ఇది ఒకటే కాదు సాయి గారు. అక్కడ మీరు చూసుంటారు ఆర్ఎస్ఎస్ది, ఎస్పెషల్లీ విజయదశమి టైంలో వాళ్ళ పథసంచాలనానికి వాళ్ళు ప్రొసెషన్ తీసేటప్పుడు వాళ్ళు అలౌ చేయరు, పరేడ్ అలౌ చేయరు. ఎవ్రీ టైం కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళు గణేష్ విగ్రహం పెట్టుకోవడానికి కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. మొన్న కూడా కేసు వచ్చింది మద్రాస్ హైకోర్టులో. గణేష్ విగ్రహం పెడితే పక్కన ఒక ముస్లిం మస్జిద్ ఉంది, వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంట, సో గణేష్ విగ్రహం పెట్టకూడదంట. మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది కదా మస్జిద్ నుంచి 5 సార్లు రోజుకి, అది ప్రాబ్లం ఎవడు పట్టించుకోడా? ఇది కేసు. ఈ కేసులో కూడా చూడండి, అదే జస్టిస్ ఆనంద్ వెంకటేష్ అదే అన్నారు, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ కాన్స్టిట్యూషనల్. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పారు ఆ కేసులో, డెమాలిషన్ కేసులో, ఎక్సెప్ట్ యాజ్ పర్ ఫేర్ ప్రిస్క్రైబ్ బై లా అని. నో పర్సన్ ఇస్ రైట్ సెన్సెస్ కంటెంట్ దట్ ఎక్స్ప్రెసింగ్ వన్స్ పేట్రియాటిజం అండ్ లవ్ ఫర్ వన్ కంట్రీ విల్ ఇంపెరిల్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ దాట్ కమ్యూనిటీ. ఏ భారత్ మాత పెడితే ఎవడో అప్సెట్ అయిపోయిందంట, మనకు అందరూ తెలిసి ఎవడో అప్సెట్ అయిపోయి ఉంటాడని. దానికోసం వాళ్ళు ఎత్తుకెళ్ళారంట భారత్ మాత ఐడల్. మళ్ళీ తీసుకురమ్మని అక్కడే పెట్టమని. సాయి గారు, ఈ ద్రవిడియన్ పాలిటిక్స్లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం సాయి గారు. అది మనం అనుకుంటాం స్టాలిన్ది ఒకటే ప్రాబ్లం కాదు, ఏఐడిఎంకి కూడా అంతే, ఇప్పుడు వచ్చిన యాక్టర్లు విజయ్ కూడా అంతే. వీళ్ళందరూ సేమ్, దే ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్. వీళ్ళకి ఏంటంటే హిందూ అనగానే వ్యతిరేకం, వీళ్ళకి సనాతన ధర్మం అంటే పట్టించుకోరు. నేను దానికోసం పవన్ కళ్యాణ్ గారిని చాలా ఐ రియలీ అప్రిషియేట్, బికాజ్ ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి. నాయుడు గారు అయితే ఎక్కువ చెప్పట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఇస్ ఓపెన్ అండ్ అవుట్ రైట్ అబౌట్ ఇట్. నేను చేసి చూపిస్తాను గుడిల గురించి కానీ మిగతా దాని గురించి అని చెప్పేసి. కరెక్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ భారత్ మాత నేషనల్ ఫ్లాగ్, అది నేషనల్ ఫ్లాగ్ కూడా ఎత్తుకెళ్ళారంట. ఆలోచించండి, భారత్ మాత నేషనల్ ఫ్లాగ్ తీసుకుని నిలబడుతున్నప్పుడు భారత్ మాతని తీసుకెళ్ళారు, నేషనల్ ఫ్లాగ్ కూడా తీసుకెళ్ళారు. నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారు అనమాట. సో ఈ డివిజన్ బెంచ్ హైకోర్టుది ఒక ప్రాపర్టీ, అది దీనికన్నా ముందు చెప్పారు వాళ్ళు, మీరు స్టాచ్యూ ఇన్స్టాల్ చేయకూడదు, డివిజన్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చారు. కరెక్ట్, వెరీ గుడ్ జడ్జ్మెంట్. మన దగ్గర చూస్తున్నారు, రోడ్డు ఎక్కడ కావాలంటే అక్కడ స్టాచ్యూలు పెట్టుకుంటారు మన దగ్గర. ఇప్పుడు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎవరిదాన్ని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు మన దగ్గర. ఎందుకంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక ఆర్మీ కార్గిల్ చనిపోయిన స్టాచ్యూ పెట్టాలంటే వీడు అబ్జెక్ట్ చేస్తారు గవర్నమెంట్ వచ్చి, అది చేయకూడదు. కానీ మిగతా వాళ్ళు ఎవడైనా నువ్వు పెట్టుకో అంటాడు. సో ఇక్కడ ఈ జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఇట్ ఇస్ ద బిగ్గర్ మెలైస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తమిళనాడులో ఒక అక్కడున్న గవర్నమెంట్, అక్కడున్న ద్రవిడియన్ మెంటాలిటీ ఏంటంటే హిందువులు అంటే స్పెషలీ నార్త్, వాళ్ళకి నార్త్ అంటే పట్టదు అసలు. హిందీ మీద అబ్జెక్షన్, హిందూ మీద కూడా అబ్జెక్షన్ అంతే. అవును, ఇది సో డెఫినెట్లీ ద టైమ్ హెస్ కమ్ నౌ. చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ద్రవిడియన్ పాలిటిక్స్ని కట్ చేయడానికి చాయ్ గారు కొంచెం ఎఫర్ట్ అండ్ టైం తీసుకోవాల్సింది. కరెక్ట్. ఎందుకంటే దే కెనాట్ లెట్ దిస్ ఫెలోస్ హ్యావ్ ఎ ఫ్రీ రన్. దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అ ఫ్రీ రన్. ఏదో రోజు తమిళనాడు మారుతుంది సాయి గారు. అన్నామలై ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్. కానీ మన ఓవర్ నైట్ ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి ఒక సిచ్యువేషన్ చేంజ్ చేయలేము. ఈ భారత మాత స్టాచ్యూని ఎత్తుకెళ్ళడం ఏంటి, గణేష్ ప్రొసెషన్స్ని అలౌ చేయడం, గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్ళి సీల్ వేయడం కూడా అలౌ చేయట్లేదు అక్కడ.
ఎందుకు అది వాళ్ళ కమ్యూనిటీకి అబ్జెక్షన్ ఉంది, మీరు అక్కడిని తీసుకెళ్ళకూడదు. మన దగ్గర కూడా చూస్తాం మనం, మీరు దాని ముందు నుంచి వెళ్ళేటప్పుడు మ్యూజిక్ ప్లే చేయకూడదు. ఎందుకు? ఆ రిలీజియన్కి మ్యూజిక్ హరామ్ అంట. మళ్ళీ మనకే భాషన్ ఏంటంటే ఇలా చేయమని చెప్పారా దేవుడు, మళ్ళీ మనకే. అదే కదా, మన కేటీఆర్ అన్నారు కదా ఇక్కడ, అసలు ఏంటిది ఇది డీజేలు ఏంటిది, ఇది ఏంటిది అసలు, ఇది పెట్టడం కరెక్ట్ అని కేటీఆర్ అన్నారు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు డీజేలు అలో చేయట్లేదు, ఇప్పుడు కూడా డీజేలు నడుస్తున్నాయి రోడ్డు మీద. నేను చెప్పట్లేదు ఏ రిలీజన్ అని చెప్పి, వాళ్ళు నడిపించిన దాన్ని మొన్న చూశాను నేను. ఎవరు ఏం ఆపరు సాయి గారు. ప్రాబ్లమ్ ఈజ్ సౌండ్ పొల్యూషనా. మళ్ళీ మీరు పొద్దున్న 5:20 నిమిషాలకు 5:40 నిమిషాలకు ఎవరో వచ్చి మొత్తం మైక్లో కొడితే మీకు మీరు హైదరాబాద్ మొత్తం రాత్రిపూట అన్ని ప్లేసులు 12 తర్వాత అంతా కామ్ ఉంటుంది సార్. ఎక్కడ రాత్రంతా షాపులు నడుస్తాయనేది అందరికీ తెలుసు, రాత్రంతా రోడ్ల మీద ఎవరు తిరుగుతారు అనేది అందరికీ తెలుసు. దెర్ ఇస్ నో డిస్ప్యూట్ ఇన్ ఇట్. మా ఇంటి దగ్గర అల్వాల్లో 11 కాగానే సైరన్ కొట్టేస్తారు పోలీసు వాళ్ళు, దుకాణం బంద్ చేస్తారు. వీళ్ళకి దమ్ము ఉంటుందా ఇటు ఓల్డ్ సిటీకి వెళ్ళి చేయడానికి? తంతరు పట్టుకొని వాళ్ళని. ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ఉన్న ప్లేసుల్లో కూడా షాప్స్ మూసేస్తారు రాత్రికి, బట్ కొన్ని ఏరియాలో మాత్రం విపరీతంగా నడుస్తాయి. వాళ్ళకి భయం ఉంది. నేను చెప్తున్నా అది వీళ్ళు రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానివ్వండి. ఇది ఇప్పుడు ఈ మద్రాస్ హైకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇది ఒక్కటి కాదు సాయి గారు, ఇట్లాంటి 10 జడ్జ్మెంట్స్ ఉన్నాయి. నేను అది చూశాను, గూగుల్ చేసి చెక్ చేస్తే ప్రొసెషన్స్కి పర్మిషన్ తీసుకోవడానికి ఆటోమేటిక్ డినై చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పథసంచాలనం ఏంగానే విజయదశమికి నాట్ అలౌడ్. ఈసారి ఐ థింక్ ఎక్కడో ఒక చోట్ల 3 వారాల తర్వాత చేశారు. విజయదశమి అయిన తర్వాత 3 వారాల తర్వాత పర్మిషన్ లేదు. ఎందుకు? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఎట్లా అవుతుంది లా అండ్ ఆర్డర్? అంటే హిందువులు ప్రొసెషన్ తీస్తేనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందా, మిగతాలు తీస్తే ప్రాబ్లం ఉండదా? నాకు అదే అర్థం. ఐ థింక్ మన దగ్గర కూడా మనం స్టార్టింగ్ నుంచి అదే డిబేట్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం సాయి గారు. మన ఒక నేషన్, డివైడెడ్ నేషన్. మనం వీఆర్ ఇన్వైటింగ్ డిజాస్టర్. చూడండి కొన్ని నేషన్స్ ఉన్న వాళ్ళు కమ్యూనిటీ కూడా అంతే, వాళ్ళు ఒకటే అయి ఓటేస్తారు. మనం చూసాం కన్సాలిడేటెడ్ ఓటింగ్ ఓల్డ్ సిటీలో చూడండి, కంప్లీట్గా ఒకటే కమ్యూనిటీ వేస్తారు వాళ్ళు. హిందువులు అట్లా కాదు, డివైడ్ అయిపోతారు. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. నేను చెప్తే మంచిది, ఒకరు హిందువులు నేర్చుకోవాలి. కొన్ని ఇంకా ఓవైసీ చెప్పాడు కదా, హమ్ ఆర్ రాజ్ కరేంగే, ముస్లిమ్స్ వచ్చి మళ్ళీ మీ మీద రాజ్ చేస్తాం మేమని చెప్పాడు ఓవైసీ. అది ఆయన చేస్తాడు కూడా, ఎందుకంటే మన హిందువులు ఎప్పుడు నేర్చుకోము. ఇది జరిగింది తమిళనాడులో కాదు, నాకేం పోయిందని ఈ యొక్క యాటిట్యూడ్ ఉంది సాయి గారు. కానీ ఇది మార్చాల్సిన టైం వచ్చింది డెఫినెట్గా. ఐ థింక్ వాట్ ద మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ జడ్జ్మెంట్ చాలా మంచిది సార్. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.